నేనే ఏమే తాగడానికి నీళ్ళు అడిగితే పోయినన్నావంట ఏటి ఏమైనా ఎలా ఉంది ఒళ్ళు బ్రహ్మాండంగా ఉంది అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి కొత్త కుండలో నీరు తీయన కొత్త బింది కదా ముందుగా నీళ్ళు నేనే తాగేద్దామని చేస్తావు గట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపుకి తిరిగి పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో కథలు వినిపిస్తున్నావే కథలు పోలేరమ్మ సంతలో పాతికి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే ముచ్చటపడి కొనుక్కున్న కొత్త బిందెతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం చెప్పండి వాళ్ళరా చల్లకు మాదా కవడమమ్మా రే ఆడాలి ఇంట్లో లేరు వెళ్ళు తర్వాత మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి అడుక్కోడానికి వచ్చాను ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే అట్టాగంటే ఎట్టగరా రాజుగా నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అయితే ఓ పని చెయ్యి ఏంటి ఆ నాటకలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడే చంపుతాడు రా అది కాదు గురు నువ్వు శిష్యుడిగా చేరతావా గురుదక్షిణగా ఓ బాటలు ఇస్తావా అది ఆడు చూసుకుంటాడు నువ్వు ఈ పిల్లని చూసుకో అదిగో ద్వారక ఆలమ్మ పట్టుకో అరే కేటయ్య గాయోపాకేలంలో సీల్లాగా ఉందిరే శ్రీకుంఠుడి కేళ మీద పడిపోయాను గైల్లో పడిపోయారా లేవనా కొంచెం టైం ఉంది నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన తప్పులేటు మరేం లేదు నరసింహ మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం మధ్యలో ఆడేవాడు సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే ఇప్పుడు నాకు అర్థమైందిరా చెప్పుకో ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా మరే నాకు గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా కూసో ఒరే కిట్టయ్య సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా ఒరే కిట్టయ్య సారా కూడా సముద్రమేరా సంగీతంలో మోటత్రం ఏంట్రా సారాలో మోటత్రం అది అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది చూడు అది బయట రాకుండా నువ్వు చూడు నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను నీకేం బయలేదు బా నేను చూసుకుంటాగా రే ఈ పల్లెం కూడా నాకేరా నీకేమా రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా పెద్ద పాఠం చెప్తాను తొందర ఏం లేదు బావా నెమ్మదిగా కొట్టు అలాగే నిన్నంతా నువ్వు కనబడిపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా అబ్బాయి గారికి రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను సరే ఒకసారి ఉండు ఏం లేదు ఉండు అమ్మయ్యా ఏమిటి మరేం లేదు మా నాన్నని కాక పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా అవి కొనడానికి మొంతాడు అమ్మేసేమోనని అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా చచ్చినా అమ్మను వచ్చేసింది వచ్చింది
రాయ్ మిమ్మల్ని డ్రాయర్లతో నేను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలో ఒక్కలు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చంపేస్తాను. మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు? ఇందాకటి దాకా నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా. నీకు ఎంతో దగ్గరగా ఉన్నవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? అయ్యా శంభో శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను. కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పీకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను. వస్తాను. ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగిచ్చేసి రమ్మని చెప్పాడు. అందుకే తెచ్చేశాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఇతరబింది, నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే, ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఇతరబింది, ఎవరది? నేనే. నువ్వా? నువ్వా?
ఏంటబ్బా ఈ మనిషి కనపడడం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు తీ. నాకు తెలుసులే, చేతులు తీకిష్టయా. అరే కళ్ళు మూసింది నేనే ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పును. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటారు కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకున్నది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను. ఏమిటిది? నువ్వు అన్నం తినుండు అని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే తీసుకొచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అనాథలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి. నువ్వు అనాథో కాదు కిష్టయ్య. నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి. వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను.